డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ రాజకీయాలు హీటెక్కిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వారం రోజులు వచ్చే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వనుంది. బీహార్ తుది ఓటరు జాబితా ఇవాళ విడుదల కానుంది. దీంతో అక్టోబర్ తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని కూడా ప్రకటించింది. అధికార కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగా ఉండడంతో ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు నవీన్ యాదవ్, కంచర్ల విజయలక్ష్మి, బొంతు రామ్మోహన్ టికెట్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఇప్పటికే ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. 3 విడతల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా, ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరి వారం 10 రోజుల్లో షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ బీహార్ తుది ఓటర్ జాబితాను కూడా రిలీజ్ చేయనున్నారు. మరి బీహార్ తో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఈసీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం తన ప్రచారాన్ని కూడా స్పీడప్ చేశాయి. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించింది. మరి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించి ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరంగా స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సంబంధించిన అభ్యర్థి వేటను కూడా కొనసాగిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది, ఉప ఎన్నిక కూడా. మరి అక్కడ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి అక్కడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలుపొందారు. మరి ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా టికెట్ కూడా తమ ఖాతాలో వేసుకోవాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు అభ్యర్థి వేటనైతే కొనసాగిస్తుంది. మరి ఇప్పటికే ఆశావాహులు ఇస్తూ చాలా పెద్ద ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ తన సెంటిమెంట్ ని ఒకవైపు నమ్ముతుంటే మాత్రం కాంగ్రెస్ మాత్రం తమ అభివృద్ధి, తమ ఓట్ బ్యాంక్ వస్తుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తమ ఓట్ బ్యాంక్ గా, అంటే తమకు రెఫరెండం గా భావిస్తున్నారు. తమ 22 నెలల పాలన కూడా. మరి ఈ రోజు అయితే మాత్రం ఇటు బీహార్ తుది ఓటర్ జాబితా కూడా విడుదల చేయనున్నారు కాబట్టి దీంతో అక్టోబర్ తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి జూబ్లీహిల్స్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం కూడా చేశాయి. మరి బీఆర్ఎస్ తన అభ్యర్థులు కూడా ప్రకటించింది. మరి మాగంటి గోపీనాథ్ భార్య సునీతను కూడా ప్రకటించారు. మరి అధికార కాంగ్రెస్ లో మాత్రం పోటీ ఎక్కువగా ఉండడంతో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరి ఇప్పటికే పలుమార్లు సర్వే కూడా నిర్వహించారు. మరి ఆ సర్వేలో ఎడ్జ్ ఎవరికి ఉందో చూడాలి. మరి ప్రజెంట్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ తో పాటు హైదరాబాద్, ఇటు జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఇటు తుమ్మల, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, మంత్రి శ్రీధర్ బాబు కూడా వ్యవహరిస్తున్నారు. మరి వీళ్ళంతా కూడా అభ్యర్థి వేటలో ఉన్నారు. మరి ఇప్పటికే ఆశావాహులు చూసుకుంటే మాత్రం చాలా పెద్దగా చెప్పుకోవచ్చు. మరి అందులో ప్రథమంగా ఇటు నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తుంది. మరి చూడాలి ఆయనకు టికెట్ దక్కుతుందో లేదో. మరి ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒకవైపు చేస్తున్న పరిస్థితి. మరి ఆయన కూడా రేస్ లో ఉన్నారు, టికెట్ రేస్ లో. ఇక మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా మరి తనకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి గతంలో 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు కాబట్టి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తన అభివృద్ధి చేశాం కాబట్టి మరి ఈసారి ఉప ఎన్నికల్లో తనకు ఆ టికెట్ వస్తుందనే ఆశాభావం అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఢిల్లీ లెవెల్లో తన ప్రయత్నం అయితే చేస్తున్నారు టికెట్ కోసం. మరి చూడాలి మరి ఆయనకు దక్కుతుందో లేదో. మరి గతంలో మరి మల్కాజ్గిరిలో పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. మరి ఆయన కొడుకు మెదక్ లో గెలుపొందారు. మరి ప్రజెంట్ మరి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్న వ్యక్తుల్లో కూడా ఆయన కూడా ఉన్నారు. ఇక మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఆయన భార్య యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి ఆ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా గెలుస్తామనే ధీమా అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా మరి ఇప్పటికే బీసీలకు 70% రిజర్వేషన్లు కూడా అమలు చేసిన నేపథ్యంలో మరి బీసీలకు టికెట్ ఇస్తే మాత్రం మరి ఇటు నవీన్ యాదవ్ గాని
లేకపోతే బొంతు రామ్మోహన్ ఫ్యామిలీకి కానీ, లేదంటే ఇక్కడ కంజర్ల విజయలక్ష్మి పేరు కూడా ఈ మధ్యకాలంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఆమె కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు బతుకమ్మ సంబంధించిన గిఫ్ట్లు సంబంధించి కానీ, ఇటు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో కానీ ఆమె కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మరి కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆమె కూడా టికెట్ ఆడుతున్నారు. మరి ఒకవేళ బీసీ మహిళలకు ఇవ్వాలంటే మాత్రం ఆ కోటాలో మాత్రం కంజర్ల విజయలక్ష్మికి టికెట్ దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు సిఎన్ రెడ్డి మన హైమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. మరి ఆయన కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటున్నారు. మరి ఎవరి ప్రయత్నం వారైతే చేస్తున్నారు. మరి రోజుకో పేరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా తెర మీదకి అయితే వస్తుంది. మరోవైపు మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్న రేస్ లో ఉన్నారు. మరి ఆయనతో పాటు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ నూమాన్ మైనార్టీ కోటాలో కూడా ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి, మరి బీసీలకు ఇస్తారా, లేకపోతే మైనార్టీకి ఇస్తారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం ఇస్తారా అనే ఒక బేరీజ్ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పటికే స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ సెంటిమెంట్ ప్రకారం పోతే మాత్రం బీసీ నేతకు ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ అయితే దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అందులో ప్రధానంగా నవీన్ యాదవ్ తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ, లేదంటే మహిళా కేటగిరీలో చూసుకుంటే మాత్రం కంజర్ల విజయలక్ష్మి ఆమె కూడా మాజీ మంత్రి లక్ష్మీనారాయణ కూడలే కంజర్ల విజయలక్ష్మి, మరి ఆమె కూడా టికెట్ ఆడుతున్నారు. మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నం వాళ్ళైతే చేస్తున్నారు. కానీ ఫైనల్ గా డిసైడ్ చేయాల్సింది మాత్రం ఏఐసిసి హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. మరి కాంగ్రెస్ అభ్యర్థిని కూడా మరి ఇప్పటికే ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ఒక సర్వే కూడా చేయించారు. మరి సర్వేలో మాత్రం ఎడ్జి ఎవరిందనపై కూడా ఇంకా బేరీజ్ అయితే వేసుకుంటారు. మరి చూడాలి. మరి బీసీ సామాజిక వర్గానికి ఎక్కువగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బీసీలకు 40% రిజర్వేషన్ అంశం సంబంధించి ప్రత్యేకంగా జీవో కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో మరి బీసీలకే ప్రధానంగా ఇచ్చే అవకాశం అయితే మరి ఎవరికి వారైతే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం, ఇటు మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని కూడా జూబ్లీహిల్స్ లోనే ప్రారంభించారు. ఇక మరోవైపు నిన్ననే ఇటు 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా నిన్న ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రారంభించారు. కాబట్టి మరి ఇప్పటికే ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికే జనాలతో మమేకం అవుతూ కొన్ని కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ వర్క్ కూడా చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే మరి అన్ని కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈసారి ఎలాగైనా కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి విజయం చేకూర్చాలని కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి మరి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది కూడా మరి బీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది. ఎందుకంటే 3 పర్యాలు కూడా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మరి గతంలో టీడీపీలో పనిచేసినట్టు మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ కు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాబట్టి మరి అది బీఆర్ఎస్ కొంచెం కంచుకోట కాబట్టి మరి అక్కడ దెబ్బతీస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తమ వైపే ప్రజలు ఉన్నారనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ఇప్పుడు 22 నెలల పాలనకు మాత్రం ఇది ఒక రెఫరెండంగా భావించే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ లో మాత్రం ఆశావాల లిస్టు చాలా పెద్దగా ఉంది. మరి ఎవరికి టికెట్ ఇస్తారన్నపై కూడా కొంతవరకు ఉత్కంఠత అయితే నెలకొంది. మరి చూడాలి. మరి ఈ రోజు ఇవాళ బీహార్ తుది ఎన్నికల జాబితాను కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మరి త్వరలోనే మేబీ వారం 10 రోజుల్లో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ.